I'm busy. Good morning, all of you. Session start అవబోతుంది చెన్నకేశ్ సార్ది. వెల్కమ్ టు జిమ్ సార్. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది అందరూ అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది, అది తీసేసే అవకాశం ఉంది చూడండి. నాకు పోస్ట్ ఇస్తారా? ఓకే, మీకు ఇస్తున్నాను చూడండి. ఓకే, హోస్ట్ వచ్చింది చూడండి సార్. ఓకే సార్, నేను చూస్తాను. కంటిన్యూ రికార్డ్ అవుతుంది, కంటిన్యూ సార్. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు ఒక మంచి సెషన్ ఉంది. అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు జూమ్ నుంచి లెఫ్ట్ అవ్వకండి. మీ భవిష్యత్తు ఏమిటి? చూడండి, అందరికి ఇది క్వశ్చన్ మార్క్స్. ఇవి రాబోయే రోజులలో మన భవిష్యత్తు ఏమిటి? ఒక 3 సంవత్సరాల తర్వాత మీ సంపాదన ఎంత ఉండబోతుంది? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఎండింగ్ వరకు ఉంటే మీకు సబ్జెక్ట్ క్లారిటీగా ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత మీ సంపాదన ఎంత ఉండబోతుంది అంటే, మీరు చేస్తున్న పని వల్ల లేదా మీరు చేస్తున్న జాబ్ వల్ల, అది ప్రైవేట్ జాబ్ అయినా ఉండని, గవర్నమెంట్ జాబ్ అయినా ఉండని, మీరు ఏ బిజినెస్ అయినా చేస్తున్నారు, ఒక 3 years తర్వాత మీ సంపాదన ఎంత ఉండబోతుంది? ఒక్కసారి మీరు ఆన్సర్ రాసుకోండి. లేదంటే 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత మీ ఆదాయం ఎంత ఉండబోతుంది? మీరు ఎంత సంపాదించబోతున్నారు? ఒక్కసారి ఈ 4 క్వశ్చన్స్ కు మీరు ఈ యొక్క 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ తయారు చేసుకోండి. ఇప్పుడు నీకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఎంత? నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఎంత? ఒక 3 years లో ఎంత సంపాదిస్తావు? ఒక 10 years లో ఎంత సంపాదిస్తావు? లేదంటే ఒక 30 సంవత్సరాలలో ఎంత సంపాదిస్తావు? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే ఒకరు కూలీ పని చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకరు ప్రైవేట్ జాబ్ చేస్తారు, ఒకరు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. ఇంకేమైనా మీరు చేస్తున్న పనిలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ మీరు రాసుకొని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, మీరు ఇప్పటి వరకు ఉన్న విధంగానే మీ జీవితాన్ని నడిపించాలనుకుంటున్నారా? చూడండి లీడర్స్, ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు. ఒక 10,000కో 15,000కో లేకపోతే 30,000కో 50,000కో 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి. ఇదే జీవితాన్ని నడిపించాలనుకుంటున్నారా? మీలో మార్పు అన్నది రావాలని కోరుకోవట్లేదా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితాన్నే గడిపితే బాగుంటుందా, లేకపోతే ఇంతకంటే కొంచెం గొప్పగా బతికితే బాగుంటుందా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీరు ఇప్పుడు గ్రహించకపోతే మీకు చాలా ఆలస్యం కావచ్చని మీరు గ్రహించారా? ఒక్కటి మాత్రం గమనించండి, ఇప్పుడున్న జీవితాన్ని అనుభవించాలనుకుంటే మీరు, నేను చెప్పేది వినకపోయినా పర్వాలేదు, లేదు నా జీవితాన్ని కొంచెం మార్చుకోవాలి, నేను ఒక లగ్జరీ లైఫ్ అనుభవించాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే నేను చెప్పేది మాత్రం మీరు లాస్ట్ వరకు వినండి, ఎండింగ్ వరకు వినండి. ఓకేనా? మీ జీవితాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, నా పిల్లలు కష్టపడకూడదు, నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ నేను అందించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఈ రోజు నేను చెప్పేది జాగ్రత్త వినండి. చూడండి, ఒక ఉద్యోగం గురించి తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ గా. ఉద్యోగం అంటే సర్వీస్ చేయాలి, అక్కడ వెళ్ళి డ్యూటీ చేస్తేనే జీతం వస్తుంది. డ్యూటీ చేయకపోతే జీతం ఎవరు ఇయ్యరు, సర్వీస్ చేయాల్సిందే. ఎందుకంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తేనే అది నీ యొక్క సర్వీస్ ని బట్టి జీతం పెరుగుతూ వస్తుంది. అది లక్షలలో ఇన్కమ్ రాదు, అదొక బానిస బతుకు. ఎందుకంటే అక్కడ ఒక బాస్ ఉంటాడు, వాళ్ళు చెప్పినట్లే మనం వినాలి. చూడండి, ప్రతి నెల ఒకటే జీతం వస్తుంది. ఒక ఉద్యోగస్తునికి ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా నెలకు ఒకటే జీతం వస్తుంది. సంవత్సరానికి ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? అది గవర్నమెంట్ జాబ్ అయితే ఒకటే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది. అందరు ఐపీఎస్లు కాలేరు,
అందరూ ఐఏఎస్లు కాలేరు, అందరూ ఎస్ఐలు కాలేరు, అందరూ సిఐలు కాలేరు. చిన్న చిన్న ఉద్యోగస్తులు మాత్రమే. యాక్చువల్ గా మనం మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టీచర్, ఒక పోలీస్, ఒక ఆర్మీ, ఇట్లాంటి ఉద్యోగాలు ఎక్కువ మంది చేస్తుంటారు. ఇక దానికి మించి తక్కువ సెక్యూరిటీ 15,000కో 12,000కో 18,000కో చిన్న చిన్న జాబులు చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నెలకు ఒకటే జీతం వస్తుంది, సంవత్సరానికి ఒకటే ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంక్రిమెంట్ అంటే లక్షలలో రాదు, వేలలో రాదు. ఒక 1,000 రూపాయలు పెరిగితే ఎక్కువ. నా గురించి మీరు ఎగ్జాంపుల్ గా మీరు తీసుకొని ఆలోచించండి. నేను 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు 75,000 జీతం. అందులో 20,000 గవర్నమెంట్ కటింగ్ పెట్టుకొని నేను సర్వీస్ దిగిపోయేటప్పుడు ఆ డబ్బులు ఇస్తారంట. అది వచ్చే వరకు గ్యారెంటీ లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 15 సంవత్సరాలు 75,000 జీతం. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఉద్యోగంకి వచ్చినప్పుడు 4,000. ఒక్కసారి మీరు ఆలోచించండి ఉద్యోగం అంతేనది. మీరు చాలా మంది నమ్మకపోవచ్చు, ఇది వాస్తవం చెప్తున్నాను. నాలాంటి బ్రతుకులు ఎంతమంది అనుభవించవచ్చు. సాధారణ జీవితం మాత్రమే గడుపుతాం అక్కడ. జస్ట్ లైఫ్ అనేది సాధారణంగా ఉంటది, లగ్జరీ లైఫ్ ఉండదు. ఒక మంచి ఇల్లు కొనుక్కోలేం, ఒక మంచి కారు కొనుక్కోలేం, పిల్లలకు మంచి మంచి స్టడీ అందించలేము, లగ్జరీ లైఫ్ అనేది అనుభవించలేము. ఎందుకంటే వచ్చే జీతం అయితే తక్కువ కాబట్టి మామూలుగా బతకాల్సిన పరిస్థితి. ఇక ప్రతి దానిలో సర్దుకుపోవడం, ఇది ఒక ఉద్యోగస్తుని యొక్క గోస. ఇది ఒక ఎంప్లాయ్ అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారు, నేను జాబ్ కొడతా, నేను టీచర్ అవుతా, నేను లాయర్ అవుతా, నేను డాక్టర్ అవుతా. రకరకాలుగా ఒకరొకరు ఒక గోల్ పెట్టుకొని చదువుతూనే ఉంటారు కంటిన్యూగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఎందుకంటే అతని స్టడీ అయిపోయే వరకే ఒక 25 ఇయర్స్ అయిపోతుంది. చదువు పూర్తిగానికైనా 25 ఇయర్స్ అవుతుంది. ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం చదివి ఒక 5 సంవత్సరాలు లాస్ చేసుకుంటాడు. జాబ్ వస్తుందా గ్యారంటీ లేదు. జాబ్ వస్తే మాత్రము చాలని ఉద్యోగాలు, చాలని జీతం వస్తుంది. సాధారణ జీవితం గడుపుతుంటారు, ప్రతి దాంట్లో సర్దుకుపోతుంటారు. ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇక ఉద్యోగం అర్థమైంది కదా. సొంత వ్యాపారం. ఎవరైనా వ్యాపారం పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుబడి అవసరం, దాని గురించి ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభవం ఉండాలి. మనం చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే. ఏ వ్యాపారం అయినా సరే మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది, కానీ కష్టపడకుండా రాదు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. మనం పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడికి తగ్గట్టుగా వర్క్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి, దానిపైన స్కిల్స్ ఉండాలి. సపోజ్ ఒక హోటల్ పెట్టారనుకోండి, ఆ హోటల్లో అన్ని రకాల వంట చేసే విధంగా నీకు నైపుణ్యం ఉండాలి. లేదంటే ఒక హార్డ్వేర్ షాప్ పెట్టారనుకోండి, రకరకాల బిజినెస్లు ఎన్నో ఉన్నాయి మన మార్కెట్ లో. అది ఏ బిజినెస్ అయినా దాని గురించి మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఆ బిజినెస్ మనం చేయలేము. ఒక్కసారి మీరు ఆలోచించండి. సపోజ్ ఒక తాపి మేస్త్రి తీసుకోండి, అతనికి మేస్త్రి పని రాకపోతే అతన్ని మేస్త్రి అన్నారు కదా. అందులో మాల్ కలిపే వాళ్ళు వేరే ఉంటారు, అందులో తాపి పట్టుకున్న వాళ్ళు వేరే ఉంటారు. దాంట్లో కూడా కొంత నైపుణ్యం అవసరం, అనుభవం అవసరం. ఒక్క మెకానిక్ అనుకోండి, మెకానిక్ పని నేర్చుకుంటేనే కార్ మెకానిక్ వేరే, బైక్ మెకానిక్ వేరే. అదొక వ్యాపారం అనుకుందాం. అది ఏదైనా సరే నేర్చుకోవాలి, దానిపైన అవగాహన ఉండాలి. మనం కొంత పెట్టుబడి పెట్టి ఆ షాప్ పెట్టుకోవాలి, ఆ హోటల్ పెట్టుకోవాలి. అది మన సొంత వ్యాపారం అనుకుందాం. కానీ ప్రతి క్షణం దాన్ని కనిపెట్టుకొని ఉండాలంటే ప్రతిరోజు ఆ పని మనం చేస్తేనే డబ్బులు వస్తాయి, అక్కడ మనం ఉండి చేపిస్తేనే డబ్బులు వస్తాయి. కానీ మన ఇంట్లో కూర్చొని మనము డబ్బులు తీసుకోలేం. నీ సొంత వ్యాపారం అయినా ఖచ్చితంగా పెట్టుబడి ఉండాలి. పెట్టుబడి లేకపోతే బిజినెస్ చేయలేవు. ఓకేనా. అదేదైనా కష్టపడకుండా డబ్బులు రావు. అర్థం చేసుకోండి. మరి పెట్టుబడి ఎంతమంది దగ్గర ఉంది? ఎంతమంది పెట్టుబడి పెట్టగలుగుతారు? అందరికి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేంత స్తోమత ఉందా? నేనేమంటున్నానంటే, మీకు ఎగ్జాంపుల్ గా ఉద్యోగం గురించి చెప్పాను, సొంత వ్యాపారం గురించి చెప్పాను. నెక్స్ట్ ఇక స్థిరత్వం లేని ఆదాయం, ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా? భూమి అనేది పెరుగుతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. రియల్ ఎస్టేట్ అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఈ మంత్ నెక్స్ట్ మంత్ అట్లా ప్రతి ఎవ్రీ మంత్ ఉంటుందా? అది కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. మరి అది పడిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి?
రియల్ ఎస్టేట్ పడిపోతే నీ పరిస్థితి ఏంటి? కంటిన్యూగా రన్ అయ్యే బిజినెస్ కాదు అది. ఓకే, ఉన్నప్పుడు ఏమైనా సాధిస్తే కొన్ని డబ్బులు అచీవ్ చేస్తావేమో, మరి తర్వాత నీ పరిస్థితి ఏంది? ఓకే, నువ్వు ఉన్నప్పుడు చేస్తావు, రేపు తర్వాత నీకు అన్ఎక్స్పెక్టెడ్ గా నీకేమైనా అయింది, నీ పిల్లలు ఆ వ్యాపారం చేస్తారా? అర్థమైంది? ఒకసారి అర్థం అర్థం చేసుకోండి. ఇది సీజనల్ గా వచ్చే ఆదాయం మాత్రమే. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక సీజనల్ గా వచ్చే వ్యాపారం, కంటిన్యూగా రన్ అవ్వదు. ప్రతిరోజు ప్లాట్లు అమ్మలేము, ఎవ్రీ మంత్ మనం ప్లాట్లు అమ్మలేము. అర్థమవుతుందా? భూమి అనేది పెరుగుతలేదు, అది ఒక సీజన్ బట్టి కొన్నిసార్లు మాత్రమే నడుస్తుంది. దానికంటే ఒక స్థిరత్వం లేదు, గ్యారంటీ లేదు. అర్థమవుతుందా? ఏదైనా సరే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక చిన్న బిజినెస్ అయినా సరే, ఒక వ్యాపారం అయినా సరే, అది కన్సిస్టెన్సీగా ఉండదు. సపోజ్ ఒక మెకానిక్ వర్క్ చేస్తున్నాను, మెకానిక్స్ ఉన్నాడు అనుకోండి, కంటిన్యూగా ఒక బోర్ మెకానిక్ అనుకోండి, లేకపోతే ఒక బైక్ మెకానిక్ అనుకోండి, ఒక కార్ మెకానిక్ అనుకోండి, కంటిన్యూగా రన్ అవుతుందా? ప్రతిరోజు నడుస్తూనే ఉంటుందా? నడవదు. ఎప్పుడు ఎప్పుడు బిజినెస్ జరుగుతుందో తెలియదు, కానీ ప్రతిరోజు అనేది జరగదు. మీరు ఏ పని అయినా సరే, సపోజ్ ఒక బిల్డర్ ఉన్నారు, బిల్డర్ ప్రతి సంవత్సరం మొత్తం బిల్డింగ్ కట్టుకుంటుంటాడా? కట్టలేడు. ఒక మెకానిక్ ఉన్నాడు, ప్రతిరోజు మెకానిక్ పని చేస్తాడా? చేయలేడు. ఏదైనా సరే చూడండి, కన్సిస్టెన్సీగా ఉండదు ఇక్కడ, అంటే స్థిరత్వం ఉండదు దీనికి ఇక్కడ. అందుకే అర్థం చేసుకోండి, ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, ఒక సొంత వ్యాపారం అయినా కానీ, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా కానీ, దేనికి స్థిరత్వం లేదు. మరి ఉద్యోగం అంటే మీకు చెప్పాను, వ్యాపారం గురించి చెప్పాను, మరి రియల్ ఎస్టేట్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, సూర్యుడిలా ఉదయించే ఆదాయం ఏదంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కంటిన్యూగా నడుస్తున్నటువంటి బిజినెస్. ఎందుకంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ మానవ జన్మ ఉన్నంత వరకు, మనిషి అనే వ్యక్తి ఉన్నంత వరకు నిత్యవసరంగా వాడే వస్తువులు వాడుతాడా లేడా? ఈ మానవ జన్మ ఉన్నంత వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేవా? రైతు పంటలు పండించడానికి అగ్రికల్చర్ ఎరువులు వాడతాడా వాడడా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఏంటంటే, మనిషి బ్రతికుంటే చాలు, మనిషి బ్రతికున్నన్ని రోజులు ప్రతిరోజు కంటిన్యూగా నడుస్తున్నటువంటి బిజినెస్. ఎందుకంటే ప్రతిరోజు పేస్ట్ వాడతాం, ప్రతిరోజు షాంపూ వాడతాం, ప్రతిరోజు సబ్బు వాడతాం, ప్రతిరోజు తింటాం. చూడండి ఒకసారి, ప్రతిరోజు ఎవరికో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర రైతు ఎరువులు వాడుతూనే ఉంటాడు. ఆలోచించండి, సంవత్సరం మొత్తం జరిగేటటువంటి బిజినెస్ ఏదంటే ఈ నెట్వర్క్ మార్కెటింగే. మన వెస్టిజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాబట్టి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో వెస్టిజ్ అనేది మన నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇది మనిషి బ్రతికిన రోజులు కంటిన్యూగా నడిచే బిజినెస్ ఏదంటే వెస్టిజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు, ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్ ఏది అంటే వెస్టిజ్ బిజినెస్. ఎవరితో మనం డబ్బులు కట్టించాల్సిన అవసరం లేదు, మనము డబ్బులు కట్టి జైన్ చేసే అవసరం లేదు. నో టార్గెట్ అనేది లేదు. బాస్ అనే వ్యక్తి లేడు, నీకు నువ్వే బాస్. చదువుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ తో సంబంధం లేదు. ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, నిత్యవసరంగా వాడుతున్నటువంటి నిత్యవసర వస్తువులు వాడుతూ నోటి మాట ద్వారా మనకు తెలిసిన కొంతమందికి చెప్పడం మాత్రమే. దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్లలో రకరకాల నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నాయి. అందులో మన వెస్టిజ్ అనేది ఏంటంటే ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని నడుస్తున్నటువంటి బిజినెస్. నిత్యవసరంగా ప్రతిరోజు ఒక వ్యక్తి ప్రతిరోజు నిత్యవసరంగా వాడే వస్తువుల పైన జరుగుతున్నటువంటి బిజినెస్. మీకు చెప్పాను కదా, ఈ మానవ జన్మ ఉన్నంత వరకు ఈ బిజినెస్ రన్ అవుతూనే ఉంటది. పెట్టుబడితో పని లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు కాబట్టి. ఓకేనా? మరి పెట్టుబడి లేని బిజినెస్ చేద్దామా, పెట్టుబడి పెట్టే బిజినెస్ చేద్దామా, లేకపోతే ఒకరి కింద బానిసగా పని చేద్దామా, ఓన్లీ చాలును బతుకులు అనుభవించే ఉద్యోగాలు చేద్దామా,
సంవత్సరానికి ఒకటే ఇంక్రిమెంట్ వచ్చే ఉద్యోగం చేద్దామా, నెలకు ఒక్కసారి మాత్రమే జీతము, అది కూడా వేలలో వచ్చే ఉద్యోగం చేద్దామా? మీరు ఎండింగ్ వరకు ఉంటే బిజినెస్ కు వ్యాపారానికి నెట్వర్క్ కు తేడా ఏందన్నది మీకు అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, వెస్టిజ్ అనేది నీ సొంత వ్యాపారం. వెస్టిజ్ అనేది నీ సొంత వ్యాపారం. సొంత వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టే వ్యాపారం కాదు ఇది. ఇక్కడ నీ వ్యాపారానికి నీవే అధిపతిగా ఉంటావు. నీవే అధిపతి అంటే ఇక్కడ చేయవలసిన పని ఏంటి? నువ్వు ఇప్పటి వరకు ఎన్నో నిత్యావసర వస్తువులని బయట మార్కెట్ లో ఎక్కడెక్కడో షాపింగ్ చేసినావు. ఇక్కడ వెస్టిజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు ఎక్కడో షాపింగ్ చేసినావు కదా, ఇక నుంచి ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేయి. ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేస్తే నీకు ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది. నువ్వు ఒక్కడ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. నువ్వు వాడుతూ కొంతమందికి నువ్వు వాడినటువంటి వస్తువుల గురించి చెప్పడం వల్ల నీకు ఆదాయం వస్తుంది అని వెస్టిజ్ కంపెనీ చెప్పడం జరుగుతుంది. మరి నోటి మాట చెప్పడానికే మనకు ఇబ్బందిగా ఉందా? పెట్టుబడి అవసరం లేదు, బాస్ లేడు, టార్గెట్ లేదు. చేయవలసిన పని అంటే నువ్వు వాడుతున్నటువంటి వస్తువుల గురించి నోటి మాటతో చెప్పడం మాత్రమే. నీకు నచ్చిన సమయంలో నీవు పని చేసుకోగలుగుతావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ, నువ్వు చేస్తున్న జాబ్ నువ్వు చేసుకుంటూ, నువ్వు చేస్తున్న బిజినెస్ నువ్వు చేసుకుంటూ, నీకు నచ్చిన సమయంలో, నీకు రిలీఫ్ సమయంలో నీ ఇంట్లో వాడే వెస్టిజ్ ఆర్గానిక్ వస్తువుల గురించి నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ కు, నీకు తెలిసిన నీ కొలీగ్స్ కు, నీకు తెలిసిన నీ రిలేషన్షిప్ కి నువ్వు వాడే వస్తువుల గురించి, వాటి క్వాలిటీ గురించి చెప్పు. నీకు నచ్చిన సమయంలో. ఇక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్ని ఉన్నాయి. నీకు టైం ఫ్రీడమ్ ఉంది, నీకు నచ్చినప్పుడు చెప్పు. ఓకే, ఎవరితో పని చేయాలో నీవే నిర్ణయించుకోగలుగుతావు. చూడండి ఇక్కడ, మరి పెట్టుబడి పెట్టే బిజినెస్ లో చేస్తావా, లేదంటే ఏదో ఒకరి కింద పోయి బానిసగా పనిచేస్తావా ఒక జాబ్ చేస్తూ, లేదంటే స్థిరత్వం లేనటువంటి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? ఏ పెట్టుబడి లేకుండా లక్షలలో ఆదాయం తీసుకునే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఫ్యామిలీ ఫ్రీడమ్ లైఫ్ ఉన్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాం అనేది డిసైడ్ చేసుకునే అవకాశం నీ పైన ఆధారపడి ఉంది. ఇక్కడ ఎవరు నీకు చెప్పరు. దీని గురించి పూర్తిగా తెలుసుకునే బాధ్యత నీది. ఇది ఏంటి, పెట్టుబడి లేనటువంటి బిజినెస్ ఏంటి, అంత ఫ్రీడమ్ లైఫ్ ఏముంది అని దీని గురించి 1-2 సార్లు క్లియర్ గా అడిగి తెలుసుకో. నీకు తెలియకపోతే ఎక్కడ పని చేయాలో అనేది కూడా నీవే నిర్ణయించుకోగలుగుతావు. చూడండి, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తే నీకు నచ్చిన ప్లేస్ లో నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక జాబ్ అనుకో, అక్కడ బాస్ ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలి. ఒక వ్యాపారం అనుకో, పబ్లిక్ ఉన్న ప్లేస్ లోనే అక్కడ వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో నీ ఇష్టం. నువ్వు టౌన్ లో ఉంటావా, సిటీలో ఉంటావా, విలేజ్ లో ఉంటావా, అది నీ ఇష్టం. నీ పైన ఆధారపడి ఉంది. నువ్వు ఎక్కడుండైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ పలానా ప్లేస్ లో ఉండి చేసుకోవాలనేది రూల్ లేదు. ఎందుకంటే నీ పైన బాస్ ఎవరు లేరు, నీకు పెద్ద పెద్ద పెట్టుబడి అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దేనితో సంబంధం లేదు. నువ్వు ఎక్కడైనా సరే జస్ట్ నోటి మాట చెప్పడమే కదా. నీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవసరమైన ప్రణాళికలను నీవే స్వయంగా ఇక్కడ రచించుకోగలుగుతావు. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి రోజు రోజుకు నీ యొక్క ఎక్స్పీరియన్స్ ని పెరిగిన కొద్దీ నేను ఏ విధంగా ఇన్కమ్ పెంచుకోవాలి, నా నెట్వర్క్ ఏ విధంగా పెంచుకోవాలి, నీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడు నువ్వు నమ్మి వర్క్ చేస్తున్నప్పుడు నీకే ఒక కొత్త ప్రణాళిక తయారు చేసుకునే అవకాశం ఇక్కడ నీకే లభిస్తుంది. అంత నీ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నీకెవరు చెప్పరు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకునే అవకాశం నీకే ఉంది. ఎవరో వచ్చి నేను మార్చరు. ఎందుకంటే నీ సొంత నిర్ణయమే. కానీ ఒక్కటి ఏంటంటే, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మి వర్క్ చేస్తే, ఖచ్చితంగా కమిట్మెంట్ తీసుకొని పనిచేస్తే మాత్రం నీ సొంతంగా నీవే ఈ వ్యాపారాన్ని గొప్ప స్థాయిలోకి వెళ్తూ పెద్ద నెట్వర్క్ తయారు చేసుకునే అవకాశం నీ చేతుల్లో ఉంది, నీ పైన ఆధారపడి ఉంది. చూడండి, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అనేది
ఒక కంపెనీ అనేది డెవలప్ కావాలంటే ఉండవలసినది మెయిన్ కంపెనీ, ప్రొడక్ట్, మేనేజ్మెంట్, మార్కెట్, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏదైనా సరే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ అనేది నిలబడాలంటే, ఏదైనా సరే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ నిలబడాలంటే ఈ 5 కూడా 100% ఉండాలి. ఈ 5 కూడా 100% ఉండాలి. కంపెనీ బాగుండాలి, తర్వాత ప్రొడక్ట్ క్వాలిటీ బాగుండాలి. ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే నిలబడదు. మేనేజ్మెంట్ కూడా అన్ని విధాలుగా మేనేజ్మెంట్ అన్నది సక్రమమైన దారిలో కంపెనీ మేనేజ్ చేస్తూ ఉండాలి. మార్కెటింగ్, ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మన దేశమే కాదు ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ చేసి కంపెనీ ఒక విజన్ పెట్టుకొని పనిచేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి మోసాలు లేకుండా ఒక సిస్టమేటిక్ గా అందరికీ అవకాశాలు కల్పిస్తూ అందరిని ఈ సిస్టమ్ లోకి వచ్చిన ప్రతి వ్యక్తిని గొప్ప స్థాయికి తీసుకుపోయేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉంటేనే ఏదైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. చూడండి, వెళ్ళిపోదాం ఇక. కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ 2004లో వచ్చింది. ఇప్పటికీ 20 years కంప్లీట్ అయింది. మరి స్టార్టింగ్ లో 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 కోట్ల మందికి వెళ్ళిపోయిందంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లే కదా. స్టార్టింగ్ లో 2 ప్రొడక్ట్ తో స్టార్ట్ అయ్యి ఈ రోజు 450 రకాల ప్రొడక్ట్ కి వెళ్ళిపోయిందంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లే కదా. చూడండి ఒకసారి ఇక్కడ 3.5 కోట్ల మంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కానీ ఇందులో జాయిన్ అయింది 5 కోట్ల మంది ఉన్నారు ప్రస్తుతం. 50కి పైగా మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచెస్ 50కి పైగా ఉన్నాయి. అంటే మెయిన్ సిటీస్లలో మన తెలంగాణకి హైదరాబాద్ ఏ విధంగా ఉందో, ఆంధ్ర విజయవాడలో ఏ విధంగా ఉందో, అదే విధంగా మెయిన్ సిటీస్లలో కొన్ని స్టేట్లలో 2-3 ప్లేస్లలో కూడా మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ విధంగా 50కి పైగా మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. 9,000కు పైగా డిఎల్సిపిలు, మినీ డిఎల్సిపిలు ఉన్నాయి. 18 కేటగిరీలలో 450కి పైగా వస్తువులు ఉన్నాయి. స్టార్టింగ్ 2 వస్తువులు ఉన్నాయి. ఇట్లా 2 మెయిన్ బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు 50కి పైగా మెయిన్ బ్రాంచ్లు వెళ్ళిపోయినాయి. స్టార్టింగ్ లో 2 డిఎల్సిపిలు ఉన్నాయి, తర్వాత 6 డిఎల్సిపిలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి 9,000కు దాటిపోయింది. ఇండియాలో మొదలై ఇతర దేశాలు వ్యాపారం చేస్తున్న ఏక కంపెనీ అంటే వెస్టీజ్. ఒక్కసారి అర్థం చేసుకోండి, మరి కంపెనీ అన్నది వేగంగా అభివృద్ధి చెందుతుందా లేదా? మరి ఈ కంపెనీ బాగలేకపోతున్నావు, ప్రొడక్ట్ బాగలేకపోతున్నావు, లేకపోతే ఈ మేనేజ్మెంట్ బాగలేకపోతున్నావు, మార్కెటింగ్ అనేది జరగకపోతేనో, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగలేకపోతేనో ఈ కంపెనీ అనేది ఈ విధంగా అభివృద్ధి చెందుతుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టాప్ 10 ప్లేస్ పనిచేస్తున్నటువంటి కంపెనీ ఏది అంటే వెస్టీజ్ కంపెనీ. 50 దేశాలకు వెళ్ళాలని చెప్పి విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. 50 కోట్ల మందికి ఈ వెస్టీజ్ ని పరిచయం చేయాలని చెప్పి విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మన దేశం కాదు, ఇతర దేశాలకు వెళ్ళాలని విజన్ పెట్టుకున్నది 50 దేశాలకు. మరి ఇంత గొప్ప కంపెనీలో పెట్టుబడి లేకుండా కేవలం నువ్వు వాడేటటువంటి నిత్యావసర వస్తువులు వాడుకో, నీ లైఫ్ మారుతుందని చెప్తున్నప్పుడు మనం నమ్మాలా వద్దా? నిన్ను వేలు లక్షలు ఖర్చు పెట్టమని చెప్పలేదు. నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాడుకుంటే నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది ఈ వెస్టీజ్ కంపెనీలో. మరి కంపెనీ అభివృద్ధి చెందకపోతే మరి ఇంతమంది ఎందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు? ఇన్ని డిఎల్సిపిలు ఎందుకు ఉన్నాయి? ఇన్ని మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి? మరి ఇంత ప్రొడక్ట్ ఎందుకు ఉంది? ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నామంటే ఇది ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ కంపెనీ మనం అనుకోవచ్చు. మరి అలా అనుకున్నప్పుడు మరి ఇంతమంది ఎందుకు జాయిన్ అవుతారు? మనం కాకపోతే ఇంకొకరు వస్తారు. కంపెనీ అనేది రోజు రోజుకు
అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి, మన భారతదేశంలో మొదటిసారిగా సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ద్వారా ప్రొడక్ట్ తయారు చేస్తారు. సిఎన్టి అంటారు. సిఎన్టి ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో. ఎందుకంటే ఇది చాలా హైలీ క్వాలిటీస్ తో తయారు చేస్తారు కాబట్టి ఈ కంపెనీకి హలాల్ సర్టిఫికెట్ ఉంది. చాలా చాలా రకాల ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతో లైసెన్స్ పొందినటువంటి సర్టిఫికెట్స్ చాలా ఉన్నాయి. జిఎంపి సర్టిఫైడ్ ఫ్యాక్టరీస్ తో ప్రొడక్ట్ తయారు చేయడం. జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ ఏముంది, జిఎంపి. జిఎంపి సర్టిఫికేట్ కూడా ఈ యొక్క మన వెస్టీజ్ కంపెనీకి ఉంది. అలాగే సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈ ప్రొడక్ట్ కోసం ఉన్నాయి. అంటే సొంతంగా మన వెస్టీజ్ కంపెనీ కోసం సొంతంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ తయారు చేసేటటువంటి రీసెర్చ్ సెంటర్స్ కూడా మన వెస్టీజ్ కంపెనీలో ఉన్నాయి. ఎక్కువగా మన యొక్క వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా హిమాలయాల దగ్గర ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ దగ్గర తయారు చేయడం జరుగుతుంది. కర్ణాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఈ యొక్క 3 ప్లేసులలో మన వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇది మన ఇండియా కంపెనీ కాబట్టి. హలాల్ సర్టిఫికెట్ అనేది సౌదీ అరేబియా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఈ హలాల్ సర్టిఫికెట్ అనేది ఎందుకు ఇస్తారంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ బాగుంటేనే ఇస్తారు, లేకపోతే ఈ సర్టిఫికెట్ ఇవ్వరు. మీరు ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, mywesties.com అని సెర్చ్ చేస్తే కంపెనీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. మన వెస్టీజ్ కంపెనీ సంబంధించినటువంటి అన్ని రకాల సర్టిఫికెట్స్ కూడా రావడం జరుగుతాయి. 15 రకాల 30 రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. చాలా మందికి తెలియక ఇది ఫేక్ అది ఫేక్ అంటే ఇంతకుముందు కొన్ని రకాల నెట్వర్క్ మార్కెటింగ్లు వచ్చాయి, కాదని చెప్పాం, కానీ దాంట్లో వాస్తవం తెలుసుకోవాలి. వెస్టీజ్ అనేది నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు, 20 years అయిపోతుంది. మనం ఏదైనా సరే ఒక కంపెనీ నమ్మాలంటే, ఒక ప్రొడక్ట్ నమ్మాలంటే మనం వాడితేనే తెలుస్తుంది. మనం వాడకుండా ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? చాలా మంది వాడట్లేదు, ఒక్కటే పేస్ట్ వాడతారు, ఒక్కటే సబ్బు వాడతారు, ఒక్కటే ఆయిల్ వాడతారు, ఎలా తెలుస్తుంది? ఒక హెల్త్ గురించి హెల్త్ సప్లిమెంట్స్ వాడి చూడలేదు. ఎందుకంటే హెల్త్ సప్లిమెంట్స్ అనేవి మనం అడ్వాన్స్ గా వాడుకునేటటువంటి సప్లిమెంట్స్ అవి. చాలా మంది నాకు హెల్త్ ప్రాబ్లం లేదు అని అంటుంటారు. అంటే వాటి గురించి పూర్తిగా అవగాహన లేక రకరకాల ఎన్నో మాటలు అనేస్తుంటారు నోటికి వచ్చినట్లుగా. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. మనకు తెలియక ఇంతకుముందు ఎవరో చెప్పిన మాటలు విని ఈ కంపెనీ అలాంటిది, ఆ కంపెనీ ఇలాంటిది అని చెప్పి మనం ఇంతకుముందు చూసిన కంపెనీలు వేరే ఉండొచ్చు, కానీ వెస్టీజ్ అనేది ఈ కంపెనీ నాది కాదు, ఇందులో నేను జాబ్ చేయట్లేదు, ఉన్న వాస్తవం మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనకు గూగుల్లో కనిపిస్తుంది కదా క్లియర్ గా, ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ చెప్పడానికి అబద్ధం ఏముంది? చదువుకున్న వాళ్ళే అసలు చాలా మంది మూర్ఖుల్లా తయారవుతున్నారు. ఓకేనా? క్వాలిటీకి మారుపేరుగా ప్రొడక్ట్ ని తయారు చేయడం జరుగుతుంది. ఐఈఎస్ నుంచి ఎక్సలెన్స్ అవార్డు ప్రొడక్షన్ కోసం రావడం, అంటే ఐఈఎస్ నుంచి కూడా ఈ యొక్క కంపెనీకి అవార్డు రావడం జరిగింది. ఇక మేనేజ్మెంట్ చూడండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో అపార అనుభవం ఉన్నది. మన ఈ యొక్క మేనేజ్మెంట్, మన కంపెనీ వెస్టీజ్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ బాలి సారు. డైరెక్ట్ సెల్లింగ్ లో అపార అనుభవంతో ఈ యొక్క కంపెనీ స్థాపించడం జరిగింది. జిఎంపి అండ్ ఐఎస్ఓ 9001 2015 సర్టిఫైడ్ పొందినటువంటి కంపెనీ. యాక్చువల్ గా గవర్నమెంట్ అథారిటీ పొందినటువంటి కంపెనీ మనది. ఏదో ఇది ఇల్లీగల్ కంపెనీ కాదు. వెస్టీజ్ అనేది ఒక లైసెన్స్డ్ కంపెనీ, ఇల్లీగల్ కంపెనీ కాదు. 2015 లో ఒక సొంత వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం మనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నమ్మట్లేదు, ఎందుకంటే ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది మనం యాక్చువల్ గా మనం నిత్యవసరంగా వాడుతున్నటువంటి ప్రతి వస్తువు మీద లైసెన్స్ నెంబర్ ఉంటుంది.
సేమ్ అదే విధంగా ఈ వెస్టిజ్ ఆర్గానిక్ వస్తువుల పైన కూడా అదే లైసెన్స్ నెంబర్ ఉంటది. దీనికి కూడా ఒక లైసెన్స్ ఇవ్వడం జరిగింది. అది చూడకుండా ఇది ఫేక్ అది ఫేక్. చూడండి, వెస్టిజ్ లో తయారయ్యే ప్రతి వస్తువు కూడా జిఎస్టి కట్ అయిన తర్వాతనే మనకు, ఎందుకంటే మనము తీసుకునే ప్రతి వస్తువు జిఎస్టితో పాటు తీసుకోవడం జరుగుతుంది. మనం జిఎస్టి పే చేస్తున్నాం అక్కడ, ఎందుకంటే అది గవర్నమెంట్ అథారిటీ కాబట్టి జిఎస్టి కూడా కట్ అవుతుంది. ఏదో ఇల్లీగల్ గా దీన్ని నడిపించడం లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారంలో ప్రపంచవ్యాప్తంగా 36వ ర్యాంకులో ఉంది మన వెస్టిజ్ కంపెనీ అనేది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే 30 ప్లేస్ కి వచ్చేసింది. గ్రేట్ ప్లేస్ టు వర్డ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డ్ అనేది ఈ కంపెనీ తీసుకోవడం జరిగింది. అలాగే మెంబర్ ఆఫ్ హెచ్ఏడిఎస్ఏ అంటే ఇక్కడ చూడండి, ఈ సర్టిఫికెట్ మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇక మార్కెటింగ్ చూడండి, ఎదగాలనే కోరిక ఉన్న వారందరూ ఇక్కడ మనం చేయవలసిన పని ఏం లేదండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఎదగాలి, నేను బాగుపడాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ఒక మంచి లైఫ్ అనుభవించాలి అని ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో, నేను ఒక మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలని ఎవరికైతే డ్రీమ్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఈ అవకాశం ఉంది. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి టార్గెట్ లేకుండా, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, నో బాస్, నో టార్గెట్, నో స్టడీ, ఇవన్నీ ఏవి లేకుండా ఎదగాలని కోరిక ఉంటే చాలు, నేను నా జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన ఉంటే చాలు, వాళ్ళు చేస్తున్న పని చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం లేదా ఫుల్ టైం గా చేసి నా జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరైతే వాళ్ళ కెరీర్ ని అద్భుతంగా మలుచుకోవాలనుకుంటారో వారందరూ ఈ యొక్క బిజినెస్ చేయవచ్చు. మరి పెట్టుబడి లేకుండా ఇంత లగ్జరీ లైఫ్ అనుభవించడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ కలిగిన ప్రతి ఒక్కరు నా ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యం అనేది లేకపోతే మనకి ఎన్ని కోట్లున్నా లాభం లేదు. చూడండి, వెస్టిజ్ లో మనం ఒక్కరం వాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటది. నేను వాడుకుంటూ నలుగురికి చెప్తాను, 10 మందికి ఈ యొక్క నెట్వర్క్ గురించి పరిచయం చేస్తాను, ఈ యొక్క వెస్టిజ్ ఆర్గానిక్ వస్తువుల గురించి పరిచయం చేస్తానంటే నీకు ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకోవాలంటే చేసేదేం లేదు, మనం వాడిన వస్తువుల గురించి 10 మందికి షేర్ చేయాలి, దీని గురించి ఇన్విటేషన్ ఇవ్వాలి. సో అండ్ సో ఆర్గానిక్ వస్తువులు నేను వాడుతున్నాను, ఇంట్లో వాడే వస్తువులు వాడుతున్నాను, నేను హెల్త్ గురించి వాడుతున్నాను, అగ్రికల్చర్ గురించి వాడుతున్నాను, బ్యూటీ కేర్ కూడా వాడుతున్నాము. ఇవన్నీ కూడా ఆర్గానిక్ వస్తువులు. ఇవి వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇప్పటి వరకు మనం నిత్యావసరంగా చాలా రకాల వస్తువులు డిమార్ట్ అని, సూపర్ మార్కెట్ అని, కిరాణా షాప్ లో రకరకాల షాపులలో మనం మన అవసరాన్ని బట్టి వస్తువులను మనం తెచ్చుకొని వాడుకున్నాము. అక్కడ మీడియేటర్స్ అందరూ బాగుపడ్డారు, డీలర్లు, హోల్సేల్, కంపెనీ, రిటైల్, టీవీ యాడ్ వాళ్ళందరూ బాగుపడ్డారు. కానీ వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో మనం షాపింగ్ చేయడం వల్ల మనమే బాగుపడతాము అని చెప్పడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని సాధించుకోవాలి. అలాగే ఆరోగ్యాన్ని పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ చేయవచ్చు. తక్కువ ఖర్చు అంటే ఏంటి? నువ్వు వాడేటటువంటి నిత్యావసర వస్తువులు బయట మార్కెట్ లో కొనకుండా వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో కొంటే చాలు. నెలకు మినిమం ఒక 1500 షాపింగ్ చేసినా చాలు. నెలకు మినిమం 1500 రూపాయల వస్తువులు, నీకు అవసరం ఉన్నటువంటి సబ్బులు, పేస్టులు, వంట నూనె, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, టీ పౌడరు, ఇవి కాకుండా ఏమైనా హెల్త్ సప్లిమెంట్స్ అడ్వాన్స్ గా వాడేటటువంటి అలవేరా, ఆమ్లా, సీబక్తరన్, ఇట్లా
జ్ఞానోదయం రకరకాల సప్లిమెంట్స్ ఎన్నో ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్. అవన్నీ అడ్వాన్స్ గా వాడుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉంటే వాడేవి కాదు. ఇది కాకుండా ఏమైనా అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ సంబంధించిన ఈ 4 రకాల వస్తువులలో మినిమం ఒక 1500 రూపాయల వస్తువులు బయట షాప్ లో కొనకుండా ఈ షాప్ లో కొంటూ నీకు తెలిసిన వాళ్ళకు సేమ్ నువ్వేం పని చేస్తున్నావో వాళ్ళతో అదే పని చేయిస్తే ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కడ ఉందంటే ప్రెస్టీజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంది. ఈ అవకాశం అందరికీ ఉంది. కన్న కలలను నిజం చేసుకోవాలి అని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఉంది. డ్రీమ్స్ అనేవి చాలా మందికి ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకోవడమే కష్టం. ఎందుకంటే నేను లగ్జరీ కారు కొనాలి, లగ్జరీ మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక సిటీ ప్లేస్ లో ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కట్టుకోవాలి, ఒక 20 లక్షల కారులో తిరగాలి, నా పిల్లలకు మంచి స్టడీ ఇవ్వాలి, నేను విదేశాలకు వెళ్ళి రావాలి, నాకు నెలకు బ్యాంక్ బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు ఉండాలి మినిమం. ఇలా చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చుకునేది మాత్రము తక్కువ. కళలు కన్నంత మాత్రంలో ఆ కళలు నెరవేరవు. ఎందుకంటే మనం చేస్తున్న పని వల్ల, మీకు స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, ఒక 3 సంవత్సరాలలో, ఒక 5 సంవత్సరాలలో, ఒక 10 సంవత్సరాలలో మీ యొక్క ఆదాయం ఎంత, ఒక 30 సంవత్సరాలలో మీ ఆదాయం ఎంత, ఎంత సంపాదిస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల మరి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మీరు కన్న కళలన్నీ నెరవేరుతాయా? ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల, మీరు చేస్తున్న బిజినెస్ వల్ల, మీరు చేస్తున్న జాబ్ వల్ల మీరు కన్న కళలు నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ని నమ్మి ఒక 5 సంవత్సరాల వర్క్ చేస్తే మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ అని నెరవేరుతాయి 100%. 5 సంవత్సరాలు కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండి వర్క్ చేస్తే మీ యొక్క డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. చూడండి, ఎడ్యుకేషన్ తేలికగా అర్థమయ్యే విధంగా ప్లాన్ ప్రజెంటేషన్ ట్రైనింగ్. చూడండి, ఇప్పుడు మీ అందరికి చదువు రావాలి, అందరికీ అర్థం కావాలని లేదు. ఇప్పుడు మీ అందరికి నేను అర్థమయ్యేటట్లు చెప్తున్నానా లేదా? మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఈరోజు మీకు చెప్తున్నానా లేదా నేను? ఇంతకంటే ఏం కావాలి? ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాన్ని 10 మందికి చెప్పడం. మరి సింపుల్ గా నీకు ప్లాన్ చెప్పినట్లే కదా. ఈ రోజు నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీకు తెలిసిన వాళ్ళందరికి చెప్పేస్తావు, అయిపోయింది. సింపుల్ ప్లాన్ ప్రజెంటేషన్. విజయం సాధించిన లీడర్స్ యొక్క అనుభవాలు ఇక్కడ ఈ వెస్టీజ్ సిస్టమ్ లో, ఈ వెస్టీజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఉన్నారు. మన గురువు గారు రామచంద్ర సార్ ఉన్నారు, మన భిక్షం సార్ ఉన్నారు, మన పుల్లయ్య సార్ ఉన్నారు. కొంతమంది సక్సెస్ అయిన లీడర్స్, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా తీసుకున్నారు, వాళ్ళు దేనిని తట్టుకొని నిలబడ్డారు, ఈ ప్రతి విషయాన్ని మనము వాళ్ళ యొక్క అనుభవాలను మనం తీసుకొని, యొక్క ఎక్స్పీరియన్స్ ని మనము తీసుకొని ఈ సిస్టమ్ లో మనం నిలబడ్డట్లయితే వాళ్ళ మాదిరిగా మనకు కూడా అదే అవకాశం ఉంది కదా. అవునా కదా? మరి ఆన్లైన్ ద్వారా లేక ఆఫ్లైన్ ద్వారా ప్రొడక్ట్ గురించి, సబ్జెక్ట్ గురించి, ప్లాన్ ప్రజెంటేషన్ గురించి అనేక రకాల ట్రైనింగ్స్. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ ద్వారా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామా లేదా? జూమ్ మీటింగ్ ద్వారా ప్లాన్ నేర్చుకుంటున్నామా లేదా? కొత్త వ్యక్తులకు చెప్పడానికి మనము నేర్చుకుంటున్నామా లేదా? ప్రొడక్ట్ గురించి మనము ఈ జూమ్ లో నేర్చుకుంటున్నామా లేదా? ఒకసారి అర్థం చేసుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే మనకు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు, జూమ్ ద్వారా నేర్చుకోవచ్చు, కొన్ని సెమినార్స్ ద్వారా నేర్చుకోవచ్చు, కొన్ని డిఎల్సి మీటింగ్ ద్వారా నేర్చుకోవచ్చు. కొంతమంది సక్సెస్ అయినటువంటి లీడర్స్ ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర షేర్ చేస్తూ, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనము చూస్తూ, వాళ్ళు సక్సెస్ అయిన విధానాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. సారీ లీడర్స్, వేరే ఫోన్ వచ్చింది. ఈ విధంగా మనం నేర్చుకోవాలంటే రకరకాలుగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎడ్యుకేషన్ అనేది మనకు ఎవరో నేర్పిస్తారని కాదు, మనం నేర్చుకోవాలంటే రకరకాలు నేర్చుకోవచ్చు. నువ్వు యూట్యూబ్ లో నేర్చుకో, నీ అప్లైన్ దగ్గర నేర్చుకో, కొన్ని సెమినార్స్ దగ్గర నేర్చుకో, కొన్ని ట్రైనింగ్స్ దగ్గర నేర్చుకో, మనకు కంపెనీ నుంచి ట్రైనింగ్స్ ఉంటాయి, అక్కడ నేర్చుకో, ఎక్కడైనా నేర్చుకో. ఇప్పుడు మీ అందరు ఇక్కడ నేర్చుకుంటున్నట్లే కదా,
ఎందుకంటే ఎంతో మంది ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు వింటే మనం కూడా నేర్చుకుంటాం కదా. ఇక చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఉద్యోగంలో నీ ఆదాయం ఒక గంటకి ఎంత? ఈ క్యాల్కులేషన్ చూడండి. మీరు 25 సంవత్సరాలకు ఉద్యోగం వస్తే 60 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ అయితే మనం పనిచేసిన సంవత్సరాలు ఎంత? 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తే. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఉద్యోగంలో నీ ఆదాయం ఒక గంటకి ఎంత అన్నది దీనివల్ల మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం రోజుకు ఒక ఉద్యోగస్తుడు ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా రోజుకు 8 గంటలు పనిచేస్తే సంవత్సరానికి ఎన్ని రోజులు అనుకుందాం? ఒక 300 రోజులు ఉద్యోగం చేస్తే, యాక్చువల్గా సంవత్సరానికి 365 రోజులు కదా. 300 రోజులు రోజుకు 8 గంటలు పనిచేస్తే అతని సర్వీస్ ఎంత? 35 సంవత్సరాలు. మొత్తం ఎన్ని గంటలు అవుతుంది? 84,000 గంటలు అవుతుంది. అతడు 35 సంవత్సరాల సర్వీసులలో 84,000 గంటలు అవుతుంది. సరాసరి నెల జీతం చూడండి, అతనికి ఒక 20,000 అనుకుందాం. ఒక సెక్యూరిటీ మ్యాన్ అయితే 12,000 15,000 ఉంది, ఓకేనా? అతని నెల జీతం సరాసరి 20,000 అనుకున్నట్లయితే మీరు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు తర్వాత ఏం చేసుకోవచ్చు. చూడండి, నెలకి 20,000 అంటే 12 నెలలకు ఎంత అవుతుంది? అలాగే సంవత్సరానికి 12 నెలలు అయితే అనుకుంటే మరి 35 సంవత్సరాలకు మీరు సంపాదించే సంపాదన ఎంత తెలుసా? 84 లక్షలు మాత్రమే. ఎంత? నెలకి 20,000 అయితే సంవత్సరానికి 12 నెలలు కదా. 35 సంవత్సరాల సర్వీసులలో నెలకి 20,000 అయితే 84 లక్షలు మాత్రం సంపాదిస్తారు. లేదు సార్, నెలకి 20,000 కాదు 40,000 అనుకుందాం. నెలకు 40,000 అంటే ఎంత అవుతుంది? 1,68 లక్షలు అవుతుంది. 1,68 లక్షలు, ఓకేనా? లేదు చూడండి, ఒకవేళ 20,000 నెలకు 20,000 అనుకుంటే గంటకు నీ ఆదాయం ఎంతో దాని గురించి తెలుసుకుందాం. 84 లక్షలు డివైడెడ్ బై ఈ 84,000 గంటలు, గంటకు ఎంత అంటే గంటకు 100 రూపాయలు మాత్రమే. గంటకు ఎంత నీకు వచ్చేది? 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ 40,000 జీతం అనుకుంటే, నెలకు 40,000 జీతం అనుకుంటే గంటకు ఎంత అవుతుంది? 200. మరి 80,000 జీతం అనుకుంటే 400. అవునా కదా? గంట నెలకి 20,000 జీతం అనుకుంటే గంటకు 100 రూపాయలు. ఒకవేళ 40,000 అనుకుంటే గంటకు 200. మరి 80,000 అనుకుంటే గంటకు 400. క్లారిటీ తీసుకోండి మీరు. మినిమం గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ మినిమం అంటే ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులు, టీచర్ లేకపోతే ఇట్లాంటి ఉద్యోగస్తులు అంతే శాలరీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మరి కేవలము మాక్సిమం గా చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ అని మనము సిటీ ప్లేస్లలో చూస్తే ఎన్నో ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో వాళ్ళ ఉద్యోగాలు చూస్తే 20,000 కూడా లేదు, 20,000 జీతం కూడా లేదు. ఎంతో మంది 15,000కే చాలా మంది, లక్షల మంది పనిచేస్తున్నారు 15,000. మీరు సిటీ హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో చూసినట్లయితే ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలలో 15,000కు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఎనాఫ్ 20,000. మరి వాళ్ళ నెలసరి జీతం 20,000 అనుకుంటే వాళ్ళ గంటకు 100 రూపాయలే కదా. ఇక ఒక టీచర్కు లేదంటే ఇంకొక ఒక జూనియర్ అసిస్టెంట్ కు 40,000 అనుకుంటే గంటకు 200 కదా. ఒక టీచర్ కు ఒక 80,000 అనుకుంటే గంటకు 400 వచ్చినట్లే కదా. ఇది అర్థమైందా ఒక ఉద్యోగం గురించి? ఇక నెక్స్ట్ మరి వ్యాపారం గురించి చూద్దాం. మన వెస్టీజ్ లో గంటకు నీ ఆదాయం ఎంత? చూడండి, వెస్టీజ్ లో గంటకు నీ ఆదాయం ఎంత? అదే ఉద్యోగంలో అయితే రోజుకు 8 గంటలు పని చేయాలి. మరి వెస్టీజ్ లో చూడండి, 5 సంవత్సరాలు మాత్రమే. వెస్టీజ్ లో నువ్వు సక్సెస్ కావాలంటే 5 సంవత్సరాలు పని చేయమని చెప్పినావు. నువ్వు ఒక ఉద్యోగం కోసము, ఒక టీచర్ జాబ్ కోసము 25 సంవత్సరాలు చదివి 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 ఆ తర్వాత జాబ్ వస్తే
నెలకు 30,000 వస్తాయి మాత్రమే. 2 లేదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడి చదివితే నీ యొక్క నెల జీతం 30,000 వస్తుంది అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా. ఇక్కడ చూడండి వెస్ట్ లో మీరు స్థిరంగా నిలబడి ఒక 5 సంవత్సరాలు కానీ ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తే మీరు కానీ నిలబడి పనిచేస్తే 5 సంవత్సరాలలో నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవుతావు అనుకోండి. మినిమం క్రౌన్ డైరెక్టర్ అయితే నీ కనీస ఆదాయం ₹1,00,000 100%. నువ్వు క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఒక 6 లెగ్గులు కరెక్ట్ మెయింటైన్ చేస్తే నీ కనీస ఆదాయం ₹1,00,000. మరి ఇక్కడ చూడండి సంవత్సరానికి 12 నెలలు కదా. మరి ఇక్కడ ఒక 30 సంవత్సరాలు పనిచేసినా కానీ ఇక్కడ ఒక 30 సంవత్సరాలు పనిచేసినా కానీ నీకు ఎంత వస్తుందో తెలుసా? 3,60,00,000. 3,60,00,000. ఎవరి కింద నన్ను బానిసగా పనిచేసినావా? ఈ వస్తువులు అమ్ముకొచ్చినావా? ఏదైనా ఆఫీసులో పోయి పనిచేసినావా? ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేసినావు తెలుసా? నువ్వు నిత్యంగా నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాడినవంతే. నువ్వు వాడి నీకు తెలిసిన వాళ్ళకి చెప్పినవంతే. మరి జాబ్ లో అయితే ఇంట్లో కూర్చొని మన పనిచేసి ఇంట్లో కూర్చొని డబ్బులు వచ్చినాయా? డ్యూటీ చేయండి డబ్బులు ఇచ్చిన ఎవరా? లేదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో చూడండి, ఇక్కడ నువ్వు పనేం లేదు, రిస్క్ లేదు, ఫ్రీడమ్ లైఫ్. నోటి మాట చెప్తేనే 3,60,00,000 వచ్చినాయి. మరి ఇక్కడ చూడండి నెలకి 20,000 అనుకుంటే 80 లక్షలు మాత్రమే. ఒక 40,000 అనుకుంటే 1,68 లక్షలు. మరి ఇక్కడ చూడండి నెట్వర్క్ గా ఒక 5 years కష్టపడిన ఒక 5 సంవత్సరాలు కష్టపడితే నువ్వు ఒక ₹1,00,000 తీసుకోవచ్చు నెలకు. మరి 30 సంవత్సరాలు వర్క్ చేస్తే ఇక్కడ 3,60,00,000 తీసుకునే అవకాశం ఉంది. ఇది తక్కువ. మామూలుగా చెప్పాలంటే 1,00,000 కాదు. మన ఎంఎస్ఆర్ గురువు గారిని తీసుకోండి, 13 లక్షలు 5 సంవత్సరాలలో. మరి మన రమేశ్చంద్ర సార్ చూడండి 5-6 లక్షలు తీసుకుంటున్నారు. మరి అట్లాంటి ఎంతమంది లేరు? కానీ ఇక్కడ మనం చెప్పింది ₹1,00,000 మాత్రం చెప్పినాం. మీరు రోజుకు 5 గంటలు మాత్రం పని చేస్తే సరిపోతుంది. రోజుకు 5 గంటలు పని చేస్తే సరిపోతుంది. 330 రోజులు రోజుకు 5 గంటలు పనిచేసి 5 సంవత్సరాలు పనిచేస్తే 8,250 గంటలు అవుతుంది. రోజు 5 గంటలు 330 రోజులు ఒక 5 సంవత్సరం అంటే సంవత్సరానికి 330 రోజులు. యాక్చువల్గా 365 రోజులు కదా. 330 రోజులు పనిచేసిన 5 సంవత్సరాలు కష్టపడితే మీరు మొత్తం కష్టపడిందంత 8,250 గంటలు పనిచేసాను. అప్పుడు మీ యొక్క ఇన్కమ్ ఎంత? 3,60,00,000 కదా. మరి ఈ 8,250 గంటల్ని డివైడ్ చేస్తే నీకు గంటకు వచ్చే ఇన్కమ్ ఎంత చూడండి. ఇక్కడ ₹4,363. ₹4,363. దీన్ని అంటారు నెట్వర్క్ అని. నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు చదివినవా? నీకేమైనా బాస్ ఉన్నాడా? నీకు నచ్చినప్పుడు చేసినావు. ఇక్కడ ఏమైనా టైం పెట్టుకొని పని చేసినామా? లేదు. ఈ వస్తువులు ఏమైనా లేదు. ఎవరితో డబ్బులు కట్టించినామా? లేదు. ఏం చేయలేదు. ఇక్కడ మనం చేసింది ఏముంది? నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాడుతూ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం అంతే. నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ, నువ్వు చేసే జాబ్ చేసుకుంటూ. అర్థమైందా? ఒక్కసారి ఇక్కడ చూడండి. మరి గంటకు ₹4,363 తీసుకుంటే మరి ఇక్కడ చూడండి మినిమం నెలకు 40,000 అనుకున్నా కానీ గంటకు ₹200. ఒక 80,000 అనుకుంటే గంటకు ఎంత? ₹400. అర్థమైంది కదా? మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో చేయాలా వద్దా? లేదంటే లేదు సార్ నేను అదే బానిసగా పని చేస్తాను, నాకు జాబ్ అంటేనే ఇష్టం, నాకు ఒకరి కింద పని చేయడమే ఇష్టము, ఒకరితో మాట పడడమే నాకు ఇష్టము, నాకు ఆఫీస్లో వెళ్ళి పని చేస్తేనే ఇష్టం, నాకు పని చేయకుండా డబ్బులు రావడం అంటే నాకు ఇష్టం లేదు, నాకు ఫ్రీడమ్ లైఫ్ అనుభవించడం అనేది నాకు నచ్చదు అనుకుంటే ఇక మీ కర్మ, వెళ్ళి పని చేయండి. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా,
అదే విధంగా మీరు పనిచేస్తామంటే మీ ఇష్టం. లేదు సార్, నేను జాబ్ కూడా చేస్తాను, నెట్వర్క్ కూడా చేస్తాను, ఎందుకంటే నా జాబ్ వల్ల నాకు నా జీవితం అయితే మారదు, నా జాబ్ చేసుకుంటూ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా నమ్మి దీంట్లో కూడా వర్క్ చేసుకుంటాను, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టిజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను చేసే జాబ్ వల్ల నా భార్యకు నా పిల్లలకు, నా భార్యకు రాదు నా జాబ్ నేను చనిపోతే, నెక్స్ట్ నా కొడుకుకు జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ రోజు నేను కష్టపడి కొంత నెట్వర్క్ పెంచుకొని నెలకు 1,00,000 రూపాయలు, ఒక 5 సంవత్సరాలు కష్టపడితే ఒక నెలకు 1,00,000 రూపాయలు వచ్చినా అదే 1,00,000 రూపాయలు మా భార్యకు వస్తాయి. మరి మా భార్య చనిపోయినా మా కొడుకు వస్తుంది. వానికి జాబ్ ఉండాల్సిన అవసరం లేదు, వాడు ఒక ఫ్రీడమ్ లైఫ్ అనుభవిస్తాడు. మా డాడీ ఉన్నప్పుడు కష్టపడ్డాడని చెప్పి వానికి ఒక మంచి లైఫ్ అనేది నేను ఇచ్చిపోతాను. నేను దానికోసమనే ఒక జాబ్ చేస్తూ కూడా ఇప్పుడు ఇక్కడ వెస్టిజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ పార్ట్ టైం గా అప్పుడప్పుడు చేస్తూనే డైమండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాడు. ఇక మరి నాలాగా కాకుండా కొంతమంది చిన్న చిన్న పనులు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు నెలకు 75,000 వస్తుంది. ఫ్రీడమ్ ప్రొడక్ట్ ఎవరు కొనడం లేదు సార్. ఎవరు కొనకపోతే కంపెనీ 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఎలా చేస్తుంది? చాలా మంది సింపుల్ లాజిక్ ఏమంటారు, ఎవరు కొంటలేరు సార్, ఎవరు చెప్పిన మాట వింటలేరు సార్, ఎంతో మందికి చెప్తున్నాను కానీ ఎవరు వింటలేరు సార్, ఎవరు కొంటలేరు సార్ అంటే, మరి కొనకపోతే ఈ కంపెనీ 3,000 కోట్ల టర్న్ ఓవర్ ఎలా చేస్తుంది? మరి 20 సంవత్సరాలు ఈ కంపెనీ ఎలా నడుస్తుంది? మరి రోజు రోజుకు కంపెనీ ఎందుకు అభివృద్ధి చెందుతుంది? కంపెనీ అనేది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. మన యొక్క ఆలోచన మారలేదు, మన మైండ్ సెట్ సరిగా లేదు. నువ్వు ఎవరో ఒకరికి ఇద్దరికి చెప్పి నువ్వు అలసిపోతున్నావు. ఎస్, అందరూ కొనరు. ఎవరు కొనకపోతే ఎలా ఎలా డెవలప్ అవుతుంది? ఒక్కసారి అర్థం చేసుకోండి. అందరూ కొనరు సార్ మీరు అన్నట్లుగా. ఎస్, అందరు కొనరు, కానీ కొంతమంది అయితే కొంటారు. ఎందుకంటే మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంది కదా, 140 కోట్ల జనాభా వెస్టిజ్ లో లేరు, కేవలం 3 కోట్ల మంది ఉన్నారు. ఇతర 10 దేశాలకు వెళ్ళింది కాబట్టి అక్కడ ఇక్కడ కలిసి 5 కోట్లకు వెళ్ళిపోయింది. ఎందుకంటే అందరూ కొనరు. ఈ 5 కోట్ల మంది కొంటేనే 3 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. మరి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో 6గురితో స్టార్ట్ అయ్యి 5 కోట్ల మందికి వెళ్ళిపోయిందంటే కంపెనీ అభివృద్ధి చెందుతుందా లేదా? వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడని నెక్స్ట్ మరొక పర్సన్ కి ప్లాన్ చెప్పు. ఓకే, చూడండి, అందరూ చేయరు సార్. సింపుల్ లాజిక్ ఏం తెలుసా? అందరూ చేయరు సార్. ఎస్, అందరూ చేయరు సార్. మరి చేయరు. మీరు 10 మందికి ప్లాన్ చెప్తే, 10 మందికి ఈ వెస్టిజ్ గురించి చెప్తే 7గురు రిజెక్ట్ చేస్తారు. ఈ సూత్రం చూడండి అందరూ. మీరు 10 మందికి వెళ్ళి వెస్టిజ్ వస్తువులు బాగున్నాయి, ఇవి ఆర్గానిక్ వస్తువులు, ఆరోగ్యం బాగుంటది, ఆదాయం వస్తుంది అని మీరు ఎన్ని చెప్పినా కానీ 7 మంది రిజెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అందులో ఒక 4గురు విన్నర్ అనుకోండి, అటు ఇటుగా 4గురు మాత్రం వింటారు అందులో, కానీ వర్క్ చేసేది మాత్రం ఇద్దరే. ఒక 6 మంది రిజెక్ట్ చేస్తే ఒక 4గురు మాత్రమే వింటారు. ఆ 4గురిలో ఇందులో వర్క్ చేసే ఎంతమంది? ఇద్దరు మాత్రమే. కానీ మీరేమనుకుంటారు, స్టార్టింగ్ ఎవరైతే 6గురు రిజెక్ట్ చేశారో అక్కడితో మీరు 7వ పర్సన్ అయిపోతారు. అర్థమవుతుందా? 6గురితో పాటు మీరు కూడా మరొకరు యాడ్ అయిపోతారు. 7వ పర్సన్ గా మీరు కూడా యాడ్ అవుతారు. 7వ పర్సన్ గా యాడ్ అవ్వకుండా కానీ మీరు ఉన్నట్లయితే మీ మాట 4గురు వింటారు. ఓకేనా? ఆ 4గురు వింటారు, మిగతా ఇద్దరు కూడా చేతగాని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓపిక లేని వాళ్ళని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకు. ఆ మిగిలిన ఇద్దరు పని చేసినా చాలు. 10 మందిలో ఆ ఇద్దరు నీకు మెయిన్. ఓకే, ప్రతి 10 మందిలో ఇద్దరు మాత్రమే ఈ వ్యాపారం చేయడానికి రెడీ ఉంటారు. అర్థమైందా? ఈ సూత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడతారు. 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో ఇక్కడ సక్సెస్ ఎవరు కాదు, రేర్, తక్కువ. సంవత్సరానికి సక్సెస్ అవుతామంటే తక్కువ, కొంతమంది మాత్రమే.
ఫుల్ ప్లెజ్డ్ గా వర్క్ చేస్తూ వాళ్ళు హార్డ్ వర్క్ ని అదేంటి స్మార్ట్ వర్క్ గా చేసుకొని ఆ పనియే ప్రత్యక్ష దైవం అన్నట్లుగా అదే పని మీద దృష్టి పెట్టి ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, కొంతమంది మాత్రమే. కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కావాలంటే 1 year జర్నీ చేయాలి. ఖచ్చితంగా దీని గురించి చాలా తెలుసుకోవాలి. నీకు ప్రొడక్ట్ పైన అవగాహన ఉండాలి, సిస్టమ్ పైన అవగాహన ఉండాలి, ఈ బిజినెస్ చేయడానికి నువ్వు అవగాహన ఉండాలి. నీ కింద వాళ్ళని కూడా ఒక లీడర్ గా తయారు చేసుకోవాలి. నువ్వు ఒక్కడ చేస్తానంటే కాదు, కానీ ఒక సంవత్సరం మొత్తం నువ్వు చాలా నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటేనే వేరే వాళ్ళకి నేర్పించే స్థాయికి వెళ్తావు, కాబట్టి నువ్వు నిలబడతావు. కానీ మన వాళ్ళకు నెల రోజులు వస్తారో లేదో, 3 నెలలు అయిన వెంబడే కథం. ఫస్ట్ 2 నెలలు సిఎన్సీ కొంటామంటారు, లేకపోతే ఫస్ట్ 2 నెలలు పేస్ట్ ఒక నెల, సబ్బు ఒక నెల, ఆ తర్వాత ఆయిల్, 4వ నెల ఒక సబ్ ఒక పేస్ట్ కొంటారు. ఇక 4 వస్తువులు వాడతారు. నాకు కూడా తెలుసు వెస్టీజ్ అంటే ఏం తెలుసు. ఏం వాడినా అంటే పేస్ట్ వాడినా, సబ్బు వాడినా, ఆయిల్ వాడినా, అయిపోయింది. 450 రకాల వస్తువులు వాడినట్లే ఫీల్ అయిపోతారు. ఎవరైనా కొత్త వ్యక్తి వెళ్ళి వెస్టీజ్ గురించి మళ్ళీ చెప్పి వెళ్తే, ఓ నాకు ఎప్పుడో తెలుసు, వెస్టీజ్ అంటే నాకు ఎప్పుడో తెలుసు, నేను ఎప్పుడో అన్ని వాడుతున్నా, నేను పేస్ట్ ఏం బాగలేదు, సబ్ ఏం బాగలేదు, ఇలా వాడు వాడింది ఒకటే ఉంటది. నెగిటివ్ మాట్లాడడం మాత్రం ఫస్ట్ ఉంటుంది. వెస్టీజ్ లో 1-2 వాడితే అర్థం కాదండి. మీరు ప్రతి మంత్ సిఎన్సీలో ఉండి మినిమం ఒక సిఎన్సీ కంప్లీట్ అయ్యే వరకు కానీ మీరు సిస్టంలో ఉన్నట్లయితే మాక్సిమం మీకు ప్రొడక్ట్ గురించి అవగాహన వస్తుంది. ఈ 4 నెలలు కానీ మీరు జూమ్ లో కానీ, కొన్ని మీటింగ్లలో కానీ, కొన్ని ట్రైనింగ్లలో కానీ మీరు అక్కడక్కడ వచ్చి కొన్ని మీటింగ్లు, ట్రైనింగ్లు ఈ జూమ్ లో జాయిన్ అయితే మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. ఇది ఒక్క రోజు మీరు జూమ్ లోకి వస్తే మొత్తం అర్థం కాదు. కొంతమంది ఈ రోజు వచ్చింటారు, వాళ్ళకి ఇంతేనా ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే, జస్ట్ ఒక 5% మాత్రమే ఈ రోజు మీకు సబ్జెక్ట్ చెప్పినాం. ఇంకా 95% ఇంకా మిగిలే ఉంది. అర్థం చేసుకోండి. మీరు కొత్తగా ఎవరైనా జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, ఇది జస్ట్ 5% మాత్రమే. ఇంకా 95% తెలవాలంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ జూమ్ లోకి రావాలి, కొంత సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మీరు పైసలు కట్టేది ఏం లేదు, ఇక్కడ మోసపోయేది ఏం లేదు, ఎవరిని మోసం చేసేది ఏం లేదు. సిస్టాన్ని అర్థం చేసుకోవాలంటే దానికంటూ మనం కొంత టైం ఇవ్వాలి. ఓకేనా? చూడండి, టైం పడుతుంది, టైం పడుతుంది. మన లైఫ్ లో సక్సెస్ కోసం జాబ్ లేదా వ్యాపారానికి 30-40 సంవత్సరాల సమయం ఇస్తున్నారు. చూడండి, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నావు, నీ లైఫ్ ఏమైనా మారుతుందా? ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి, ఎందుకు, నేను ఒక ఎంప్లాయీనే కదా, నన్ను తీసుకోండి. 15 సంవత్సరాలు అయిపోయింది, ఏమైనా లైఫ్ మారిందా? ఏమైనా లక్షల జీతం వస్తుందా? 75,000 పేరుకు, అందులో ఒక 20,000 గవర్నమెంట్ కటింగ్, మరి 50,000 వస్తే ఏం సాధిస్తాం? అర్థం చేసుకోండి. ఇంకొక 15 సంవత్సరాలతో ఏమైనా ఇప్పుడు ఇయర్లీ ఏమైనా లక్షల జీతం పెరుగుతుందా? లేదండి. ఈ నెలలో 50 వస్తే నెక్స్ట్ మంత్ 50. ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ మాత్రం వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి జీతం పెరుగుతుంది, అంటే ఇంకొక 3 సార్లు పెరుగుతుంది. పెరిగినప్పుడల్లా ఒక 5,000 పెరుగుతుంది అనుకుంటే నా జీతం ఎంత పెరుగుతుంది? ఇంకొక 30 సంవత్సరాల సర్వీస్ వరకు మా అంటే ₹1,00,000 అవుతుంది, 1,20,000 అవుతుంది. 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 1,00,000 అవుతుంది. మరి వెస్టీజ్ లో 5 సంవత్సరాలు కష్టపడితే 1,00,000 అవుతుంది. మరి 30 సంవత్సరాలు చేద్దామా, 5 సంవత్సరాలు చేద్దామా? మీరు డిసైడ్ అవ్వండి. ఇదంతా ఫేక్ అనుకుంటే, ఫ్రాడ్ అనుకుంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరుగా. నేను ఒక ఎంప్లాయీ గానే చెప్తున్నాను, నేను ఇది వాస్తవం, అక్షరాల నిజం. ఏ వ్యాపారంలో తొందరగా లక్షలు ఎవరు సంపాదించరు. ఫస్ట్ ఒక 1 year 2 years టైం పడుతుంది. ఆ వ్యాపారంలో నువ్వు నైపుణ్యం పొందాలి, నువ్వు చేస్తున్న వ్యాపారం గురించి పబ్లిక్ తెలవాలి. అప్పుడు మాత్రమే కదా నీకు డబ్బులు వచ్చేది, నీ ఇన్కమ్ పెరిగేది. ఒకసారి అర్థం చేసుకోండి. మరి వెస్టీజ్ వ్యాపారానికి 2 లేదా 5 సంవత్సరాలు టైం ఇస్తారా? 2 లేదా 5 సంవత్సరాలు సర్వీస్తే మీ టైం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ రోజు జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళంతా 5 సంవత్సరాలు టైం పెట్టుకొని, నువ్వు జాయినింగ్ డేట్ రాసుకొని 5 సంవత్సరాలు నిలబడి ఇంట్లో కూర్చుంటే కాదు, నువ్వు వాడుతూ నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి? నువ్వు వాడుతూ నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళాలి.
అంతేగాని నేను జైన్ అయినా సార్ 2 సంవత్సరాల కింద ఏం చేసినావు అంటే ఏం చేయాలి. ఎంతమంది చెప్పినావు అంటే 10 మందికి చెప్పిన. నీకేమన్నా తెలుసా అంటే ఏం తెలియదు నాకు. మరి ఎలా చేస్తావు? చూడండి, వెస్టీజ్ లో జైన్ అవ్వడం గొప్ప కాదు. దాని గురించి, ఆ బిజినెస్ గురించి నీకు పూర్తి అవగాహన ఉండాలి. ఆ బిజినెస్ ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలి. ఈ బిజినెస్ ఏ విధంగా రన్ చేయాలి, ఎవరికి ఎలా చెప్పాలన్నది నీకు తెలుసుంటే మాత్రమే చేస్తావు. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు తెలుసుకుంటే తెలుస్తుంది. ఓకేనా? సో కంక్లూజన్ ఏంటంటే, వెస్టీజ్ బిజినెస్ లో 2 నుంచి 5 సంవత్సరాలు టైం పెట్టినా ఎవరికైనా విజయం 100% గ్యారంటీ. 5 సంవత్సరాలు 100% గ్యారంటీ. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు నిలబడి ఎవరైతే వర్క్ చేసినారో ఫెయిల్ అయిన వ్యక్తి లేడు. వర్క్ చేసిన వాళ్ళు జైన్ అయిన వాళ్ళు కాదు. వెస్టీజ్ లో నేను ఎప్పుడో 2015లో జాయిన్ అయిన సార్ అంటే జైన్ అయితే సరిపోదు, వర్క్ చేయాలి. వర్క్ అంటే ఏంది? చెప్పాలి. నోటి మాటనే చెప్పేది, ఇక్కడ ఏం లేదు. ఈ వస్తువులు అమ్మవలసిన పని లేదు. నోటి మాట. నువ్వు ఎంత నేర్చుకున్నావో దానిపైన ఆధారపడి ఉంది. ఓకే, ఇక ఇబ్బందులు. ఎస్, ఇబ్బందులు లేనిదే మనం ఉందా? ఎక్కడైనా సరే కష్టాలు లేకుండా ఏదైనా పని ఉందా? కష్టాలు లేకుండా ఏదైనా జాబ్ ఉందా? ఏ వ్యాపారం ఉంది చెప్పండి? ఇబ్బందులు లేకుండా ఏ వ్యాపారం ఉంది? ఏ జాబ్ ఉంది? ఏ వ్యాపారంలోనైనా ఇబ్బందులు కామన్. మీ జాబ్ లో లేవా ఇబ్బందులు? ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ లో ఇబ్బందులు లేవా? ఇంట్లో కూర్చొని ఏమైనా డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారా? మీరు ఇంట్లో కూర్చుంటే మీ వ్యాపారం జరిగిపోతుందా? ఏ పెట్టుబడి లేకుండా ఏమైనా డబ్బులు ఇంటికి వస్తున్నాయా? ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో ఏ కష్టం పడకుండానే డబ్బులు వస్తున్నాయా? మీ జీవితంలో, మీ లైఫ్ లో ఇబ్బందులు లేవా? మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో ఇబ్బందులు లేవా? మీ సంసారంలో లేవా ఇబ్బందులు? ఇబ్బందులు లేని జీవితం ఎక్కడ ఉంది చెప్పు? ఎవరికి ఉంది? కొంతమంది కోట్లు ఆస్తుండొచ్చు, ఆరోగ్యం పరంగా ఇబ్బంది ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది ఉండొచ్చు, ఇంకెన్నో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మీరు చేస్తున్న జాబ్ లో ఇబ్బందులు లేవా? మీరు చేస్తున్న వ్యాపారంలో ఇబ్బందులు లేవా? మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఇబ్బందులు రాలేవా? మరి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి ఇబ్బందుల నుంచే స్టార్ట్ అవుతుంది. మన జీవితం మారాలంటే ఇబ్బందుల నుంచే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కష్టమే ఉంటది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని గురించి 10 మందికి తెలియాలి, నీ మాట నమ్మాలి. అప్పుడే కదా నీ జీవితం మారేది. మరి ఇవన్నీ విడిచిపెట్టేస్తున్నారా? మీకు ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మీ వ్యాపారం మొదలు పెడుతున్నారా? మీ జాబ్ను మొదలు పెడుతున్నారా? మీ జీవితాన్ని మొదలు పెట్టుకుంటున్నారా? మీ ఫ్యామిలీని మొదలు పెడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దేన్ని వదిలిపెట్టట్లేదు. మరి వెస్టేజ్ ఎందుకంటే వదిలిపెడుతున్నారు? ఇక్కడ కొంచెం 10 మందికి చెప్పి 6 నెగిటివ్ అనే వరకు ఎందుకు విడిచిపెడుతున్నారు? నోటి మాట చెప్పనికనే ఇబ్బంది పడితే మీకు ఇంకా మీ లైఫ్ ఎట్లా మారుతుంది? జస్ట్ నోటి మాట చెప్తేనే లైఫ్ మారుతుంది అన్నప్పుడు మనం ఇంకెంత ఇబ్బంది పడ్డా పర్వాలేదు. ఎన్ని ఇబ్బందులు అన్నా కానీ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక్కడ పెట్టుబడి లేదు, టార్గెట్ లేదు, బాస్ లేడు, ఫ్రీడమ్ లైఫ్. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మరి మన జీవితం కోసం మార్చుకోవడానికి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డం తప్పు లేదు. మరి ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనులలో మరి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వదిలిపెట్టుకొని పోతున్నారా? పోతలేం. అందుకనే వెస్టేజ్ ని కూడా 2 లేదా 5 సంవత్సరాలు పట్టుకొని పనిచేయండి. ఇక్కడ నిలబడండి. ఖచ్చితంగా ఈ ఇబ్బందులే రేపు ఫలితాలు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, సెట్ యువర్ మైండ్ సెట్. ఇదంతా మనం చేయాలంటే, ఇదంతా గోల్ సాధించుకోవాలంటే ఫస్ట్ ఏం మారాలి? మన మైండ్ సెట్ మారాలి, మన యాటిట్యూడ్ మారాలి. మన ఆలోచన విధానం మారితేనే మనం బాగుపడతాం. ఈ రోజు ఇంత చెప్పినా గానీ నీ ఆలోచన విధానం మారకపోతే, నేను చేయాలి, నేను సాధించాలి, ఇంత మంచి అవకాశం ఇంకెక్కడ ఉంది అని నీకు వస్తేనే మాత్రమే నువ్వు మారుతావు. కానీ నేను ఇంతసేపు చెప్పి చెప్పి అలసిపోయినా కానీ నీ ఆలోచన మారకపోతే వేస్ట్లే, ఇలాంటి చాలా చూసినలే, ఇది మనకెక్కడైతుంది, నా మాట ఎవరు వింటారు, నేను ఎక్కడ చేస్తాను, ఇది ఎవరో వాళ్ళు మాత్రం చేస్తారు కొంతమంది, ఇది మనం చేయలేము, నాకు మాట్లాడని కానీ రాదు, నా మాట ఎవడు వింటాడు అనుకుంటే నీ ఆలోచన విధానం మారకపోతే చాలా ఇబ్బంది ఉంటది. అసలు
పెద్ద రిస్క్ పని అనుకుంటే మరి రిస్క్ లేని పని ఏముంది, రిస్క్ లేని జాబ్ ఏముంది? నువ్వు చేస్తున్న ఏ పనిలో రిస్క్ లేదు. అందుకే ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన యొక్క ఆలోచన విధానం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే, మీకు సైడ్ ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన మార్చుకో. ఇప్పుడు నువ్వు నీ యొక్క ఆలోచన మారితేనే, ఈ రోజు నువ్వు డిసైడ్ అయితేనే నేను చేయాలి. అవును కదా, ఇంత మంచి అవకాశం వస్తే ఎందుకు చేయను? 5 సంవత్సరాలు జస్ట్ నోటి మాట చెప్పడమే కదా, నేను చేసే పని చేసుకుంటా, ఇదొక పనిగా చెప్పొచ్చు కదా అని ఎవరైతే వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకుంటారో 100% లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. చూడండి, వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసుకోవడం వల్ల మనకు మంచి కారు తీసుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే కారు ఫండ్ వస్తుంది. నువ్వు కొనే వస్తువుల మీద కంపెనీ నీకు కారు ఇస్తుంది, హౌస్ ఫండ్ ఇస్తుంది, హౌస్ కట్టుకోవచ్చు, 4 దేశాలకు నీ ఫ్యామిలీతో వెళ్ళి రావచ్చు. అలాగే నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మంత్లీ లక్షలలో నీకు ఇన్కమ్ తీసుకోవచ్చు. నీకు 3 జనరేషన్ ప్లాన్ ఉంది. ఎవరికైనా ఇంత పిచ్చోనికైతే మాత్రము ఈ రోజు మనం మారకపోతే ఇంక మన జీవితం ఎప్పుడు మారుతుంది? పెట్టుబడి లేకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ₹1 డబ్బు కట్టకుండా నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు నెలకు ఒక 1500 వస్తువులు కొన్నా గానీ నువ్వు వాడుతూ 10 మందికి చెప్తూ, ఆ 10 మంది కాస్త ఇంకో 10 మంది, 100 మంది, 100 మంది కాస్త మరో 10 మంది చెప్తే 1000 మంది, ఆ 1000 మంది నెలకు ₹1000 1500 సామాను కొంటే వానికి అవసరం ఉన్నవి ఉన్నాయి కానీ ₹1,00,000 తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. మరి నువ్వు 10 మందికి చెప్తేనే నీ జీవితం మారుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? కంపెనీ కారు ఇస్తా అంటుంది, నీ సొంత డబ్బులతో కొనాల్సిన పని లేదు, నేను కారు ఇస్తాను, నేను హౌస్ ఫండ్ ఇస్తాను, నువ్వు హౌస్ తీసుకో, కార్ ఫండ్ ఇస్తా, కార్ తీసుకో. అలాగే నీ సొంత డబ్బులు పెట్టుకొని విదేశాలకు వెళ్ళి రాలేవు, నేను ట్రావెల్ ఫండ్ ద్వారా, అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ ద్వారా 4 దేశాలకు వెళ్ళి రావడానికి నేను ఫ్రీగా నీ ఫ్యామిలీకి కల్పిస్తా, 4 దేశాలకు వెళ్ళిరా అని చెప్తుంది. మరి నీ బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలలో మెయింటైన్ చేసుకో. నువ్వు బ్రతుకున్నంత వరకు నెట్వర్క్ పెంచుకుంటే, నువ్వు చనిపోయినా కానీ నీకు జనరేషన్ ప్లాన్ ఇస్తున్నాను, నువ్వు పోయినా నీ భార్యకు నువ్వు ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వచ్చు. నువ్వు చేసే పని ఒక్కటే, ఇప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకో. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ మార్చుకొని నువ్వేం చేయాలి? నువ్వు నిత్యం వాడే వస్తువులు మార్చుకో. జస్ట్ షాప్ చేంజ్ చేసుకో, నీ లైఫ్ మారుతుంది. నీ లైఫ్ మారడం కాదు, నీ 3 తరాల భవిష్యత్తు మారుతుంది. మరి ఇంత అవకాశాన్ని ఈ రోజు నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, నీ మైండ్ సెట్ మార్చుకోకపోతే, నీ ఆలోచన విధానం మార్చుకోకపోతే నిన్నెవరు మారుస్తారు? ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఈ రోజు జూమ్ లో ఎంతమంది నాకు కనిపిస్తలేరు కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీరు చేయవలసిన పని ఏమైనా ఉందా ఇక్కడ? ఏం పని ఉంది? నెలకు 1500 వస్తువులే సార్. మేడం, టార్గెట్ లేదు, నీకు నచ్చిన వస్తువు కొనుక్కో. మరి అది కూడా చేయలేం మనం. ఇన్ని రోజులు బయట మార్కెట్ లో ఉన్నావు, ఎవడో బాగుపడ్డాడు, మీడియేటర్స్ అంతా. మరి ఇక్కడ నువ్వు బాగుపడతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏదో ఇది ఒక పనికిమాలిన వస్తువు కాదు, ఇది ఒక ఆర్గానిక్ వస్తువులు. అది వాడుకుంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కోటీశ్వర్లు కూడా ఆరోగ్యం బాగలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వానికి కోట్ల ఆస్తున్న లాభం లేదు. కానీ ఇక్కడ నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నీ జీవితంతో పాటు, నీ పిల్లల భవిష్యత్తుతో పాటు నీకు 3 తరాల భవిష్యత్తు కూడా మార్చుకునే అవకాశం నేను కల్పిస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి ఇలాగే అందరికి, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇస్తూనే వస్తున్నాను. మీ అందరికి కూడా ఈ అవకాశం ఉంది. ఇప్పటి వరకు నీ క్యారెక్టర్ ఎలా ఉందో నాకు తెలియదు, నీ బిహేవియర్ ఎలా ఉందో నాకు తెలియదు. ఇక నుంచి నీ యొక్క క్యారెక్టర్, నీ యాటిట్యూడ్, నీ మైండ్ సెట్, నీ బిహేవియర్ మార్చుకో. నీ యొక్క ఆలోచన విధానం అనేది ఈ రోజే మార్చుకో, ఈ రోజే డిసైడ్ అయిపో, నీ జీవితం మార్చుకోవచ్చు. చూడండి, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకుంటే ఒక అంబానీ ప్లేస్ లో మీరు ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ మీరు నమ్ముకుంటే, అంబానీ స్టార్టింగ్ లో అతడు కూడా మనలాంటి పర్సన్ కదా. అతని కింద చూడండి, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, కొంతమంది హోల్సేలర్స్ ఉన్నారు, కొంతమంది రిటైలర్స్ ఉన్నారు, కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. మరి కస్టమర్ గా ఉండి మీడియేటర్స్ ని కోటీశ్వరులను చేస్తావా? లేదంటే చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకొని ఒక రిటైల్ గా బతుకుతావా? ఆలోచించు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో
నీకు నువ్వే బాస్. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు నమ్మి కానీ వర్క్ చేస్తే నువ్వు ఒక అనిల్ అంబానివే. ఓకేనా? ఫస్ట్ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ ఎవరికి వాళ్ళని ఊహించుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ నా కింద కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, కొంతమంది హోల్సేలర్స్, ఈ విధంగా నా కింద వీళ్ళందరూ ఉన్నారు అనుకోండి. ఎందుకంటే కంపెనీ మనకి ఎన్నో హోదాలు కల్పిస్తుంది. ఇక్కడ బ్రాంజ్ సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూసిడి, చూడండి ఇన్ని లెవెల్ కల్పిస్తుంది. మరి నిన్ను ఒక గొప్ప స్థాయిలో తీర్చిదిద్దడానికి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అక్కడేం చెప్తారో, ఇక్కడేం చెప్తారో, ఎక్కడేం చెప్తారో. ఇక్కడ నీ ఇంట్లో ఉన్నది నువ్వు నేర్చుకోకుండా, నీ ఇంట్లో ఉన్నది నువ్వు తెలుసుకోకుండా, ఆడ బాగుంది, ఈడ బాగుంది, ఆ మీటింగు, ఈ మీటింగు. ఏ మీటింగ్ అండి? ఇక్కడ వాస్తవం తెలుసుకో. ఇంతసేపు చెప్పిన సబ్జెక్ట్ నీ మైండ్కి తెచ్చుకుంటే నీ జీవితాన్ని మార్చుకోవచ్చు. అర్థమవుతుందా? నీ మైండ్ సెట్ మార్చుకో. వాస్తవం గమనించు. ప్రతిరోజు నీకు అది బూస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నీకు పుషప్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నీకు మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మోటివేషన్ అయినావు, ఒకసారి సిస్టమ్ గురించి తెలుసుకున్నావు, సరిపోదా? ఇంకా ఎన్ని మీటింగ్లకు వెళ్తే నీకు మోటివేషన్ అవుతావు? ఎన్ని మీటింగ్లకు వెళ్తే నీకు బూస్టింగ్ అవుతుంది? ఒకసారి నీ మైండ్ సెట్ మారింది, నీ జీవితాన్ని మార్చుకునేటటువంటి ఈ అవకాశం నీకు కనిపిస్తుంది. చేయవలసిన పని ఏంటి? నీ మైండ్ సెట్ మార్చుకొని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యి పని చేయి. అంతేగాని ఆడేముందో ఈడేముందో, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి కాదు. ఇక్కడ ఎంతమంది సక్సెస్ అయ్యారో వాళ్ళ గురించి ఆలోచించు. ఎవడో ఫెయిల్ అయిన వాని గురించి నువ్వు పట్టించుకోకు. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ యొక్క టెస్ట్ మని వింటూ వాళ్ళ యొక్క జర్నీ చూసి నువ్వు ఏ విధంగా ఎదగాలి, నీ లైఫ్ ఏ విధంగా మార్చుకోవాలి, నువ్వు ఏ విధంగా ఫ్రీడమ్ లైఫ్ అనుభవించాలి, ఇక్కడ లగ్జరీ లైఫ్ నువ్వు ఎలా అనుభవించాలనేది దాన్ని గమనించు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రేమ్చంద్ రామారావు సార్ మీకు హోస్టింగ్ ఇస్తున్నాను, అన్మిట్ ఇస్తున్నాను చూడండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోస్టింగ్ ఏనా? ఇవ్వండి సార్. హోస్ట్ ఇస్తున్నాను, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఈరోజు. ఎక్సలెంట్ అంటే మా యొక్క లైఫ్ ఆలోచన విధానం మార్చుకుంటే ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చూపించారు సార్ ఈరోజు. సో ప్రతి ఒక్కరు ఆవేదన అదే. సో ఏంటంటే ఈ ఆలోచన విధానం అనేది మారకపోవడం. సో నా ఆలోచన విధానం కూడా వెస్టేజ్ రాకముందు అలాగనే ఉండేది సార్. ఏదైతే జాబ్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క జీతం ఏదైతే ఉందో ఆ జీతానికి తగ్గట్టే నా ఆలోచనలు ఉండేవి. సో ఇప్పుడు ఒక బలమైన ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, సో అవన్నీ కూడా ఈరోజు నేను ఫీల్ అవుతున్నా సార్ ఖచ్చితంగా. సో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా మనం మిస్ అయిన వాళ్ళం అవుతాం. ఇలాంటి ప్లాట్ఫామ్ మనం సరిగా యూజ్ చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ఈరోజు సరైన ఆలోచనతోటి ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకొచ్చని చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గురువు గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్. గురూజీ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చెన్నకేశవజీ సూపర్ అసలు ఎక్సలెంట్. ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మారాలనే దానికి నిదర్శనం ఇదంతా ఈ గంట సేపు. ఏంటంటే మనం ఎలా బతుకుతున్నాం, ఫస్ట్ క్వశ్చనే ఫస్టే పెట్టి కదా పీడిఎఫ్. అసలు నువ్వు ఎక్కడ బతుకుతున్నావు అనేది ఆ ఒక్క క్వశ్చన్ వస్తే ఈ గంట సేపు ఆన్సర్. ఇది ఒక్కటే క్వశ్చన్, ఒక క్వశ్చన్ వస్తే ఈ గంట సేపు ఆన్సర్. అంటే అది అర్థం చేసుకోండి. ఇప్పుడు నైట్ తిని పడుకుంటప్పుడైనా నేను ఎలా బతుకుతున్నాను, ఇలా నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఇదే బతుకు ఇట్లనే బతికితే ఇంకొక 3 ఏళ్ల తర్వాత నా భార్య పిల్లల పరిస్థితి ఏంది అని ఒక క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నైట్ అందరం తింటాం, ఎవరమైనా తినాల్సిందే కదా, తింటాం. తిని పడుకుంటప్పుడు ఏదో ఆలోచన చేస్తాం. కానీ ఏదో ఆలోచన కాదు. ఇవాళ చెన్నకేశవజీ సార్ హెడ్ కానిస్టేబుల్, మిలిటరీలో జాబు, హెడ్ కానిస్టేబుల్, నెలకు 75,000 శాలరీ. నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. మనందరం ఆర్డినరీ పర్సన్స్, కానీ సార్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. కానీ అట్లాంటి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కూడా ఇలా వచ్చి ఇంత సబ్జెక్టు గంట సేపు మొత్తుకొని చెప్తున్నాడు. ఇలా ఒక్కనాడని కాదు, రోజు చేసే పని చేస్తూనే ఉండు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఆగుతలేరు, అర్థం కాని వాళ్ళు కదులుతలేరు.
అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఏంటంటే మన జీవితానికి ఆ భగవంతుడు ఒక అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చిండు. దాన్ని సార్థకత చేసుకోండి. మన జీవితానికి సార్థకత. అందుకే 3 ఏళ్ల తర్వాత నీ జీవితం కనబడితే, లేకపోతే వెనకకు 3 ఏళ్ళైనా చూడండి, కరోనా వచ్చింది, అప్పుడు నీ జీవితం ఏంది చూడు, ఇప్పుడు చూడు. ఇదే బతికి ఇట్లనే బతికితే, నీ మైండ్ సెట్ నువ్వు చేంజ్ చేసుకోకపోతే, రేపు 3 ఏళ్ల తర్వాత ఎట్లుంటది అని క్వశ్చన్ చేసుకో. ఇలా నేను చెప్పేది ఒకటే మాట, ఇప్పుడు నైట్ అందరం తింటున్నాం, పడుకుంటప్పుడు ఈ క్వశ్చన్ చేసుకోరు. చేసుకుంటే సార్ చెప్పిన ప్రతి పాయింట్ నీ గుండెకు తగులుతుంది. నీ భార్య పిల్లలకు చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళని చూస్తేనన్నా నీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ జీ. సూపర్ ఎక్సలెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఫీడ్బ్యాక్ టైం అండి. వండర్ఫుల్ సెషన్ అండి ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్ అండ్ పార్టిసిపేట్స్ అందరికీ, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సెషన్, ఇంత మంచి సెషన్ మనకు అందించినటువంటి మన గ్రేట్ లీడర్ చెనకేశ్ సార్ గారికి మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ చేసి మనకి అందించి, మన యొక్క ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక బలమైన సంకల్పంతో మనకి సాయం చేస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి, మరియు డిక్సన్ సార్, పుల్లయ్య సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఈరోజు ఇంత మంచి సెషన్ కి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్స్ కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తిరిగి మళ్ళా మనం ఉదయం ఎగ్జాక్ట్ 4:30కి మళ్ళీ కలుసుకుందాం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సెషన్ వస్తుంది మార్నింగ్ పూట కూడా. సో అందరూ ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి విత్ యువర్ టీమ్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ.